హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్లో హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సరే, నేను మీకోసం కొన్ని వీడియోస్ ఇస్తున్నాను. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 1 ఎక్సర్సైజ్ 1.1లో 4th రోమన్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. అందులో ఫస్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో దీన్ని మనం సొల్యూషన్ ఏం రాస్తున్నామంటే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏ లేదమ్మా, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం 13/1 రేషనల్ నెంబర్లో రాస్తున్నట్లయితే 13/1. దీని మల్టిప్లికేటివ్ అంటే ఇంటూ మీనింగు రెసిప్రోకల్ అంటే రివర్స్ రాదండి. అంటే ఇక్కడ -13/1 ఉంది కదా, రివర్స్ ఏం రాస్తాము 1/-13. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో 13 ఉంది, డినామినేటర్లో 13 ఉంది. సో 13 గెట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1. Answer 1. This is the multiplicative inverse. And second one -13/9. Second one -13/19. సో రెసిప్రోకల్ ఏం రాస్తాం, ఇంటూ. రెసిప్రోకల్ అంటే ఏం రాస్తాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి ఇంటూ పెట్టుకున్నాం. సో రెసిప్రోకల్ -13/19 రెసిప్రోకల్ 19/-13. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, 13 గెట్ క్యాన్సిల్, 19 గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ వన్ 1/5. 1/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/5/1. 5/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 5 గెట్ క్యాన్సిల్, 1 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ -5/8 ఇంటూ -3/7. దట్ ఈస్ ద ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తామంటే మైనస్ ఇంటూ మైనస్ న్యూమరేటర్ని ప్రొడక్ట్ చేస్తాం, డినామినేటర్ని ప్రొడక్ట్ చేస్తాం. సో ఈ రెండు కూడా రేషనల్ నెంబర్స్ కాబట్టి రేషనల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఏమవుతుందో సొల్యూషన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. సో కాబట్టి ఈ రెండింటిని ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్, దట్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం -5ని -3ని మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అవుతుంది. 5 3s ఏమవుతుంది, 5 3s 15 అవుతుంది. 15 ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది, 7 8s ఎంత వస్తుందో 56. సో 50. ఇప్పుడు దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాస్తాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 15/56 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమొస్తుందంటే 56/15. 15 గెట్ క్యాన్సిల్, 56 గెట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ -1 ఇంటూ -2/5. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ వన్ -1 ఇంటూ -2/5. దీని ఏమని రాయొచ్చు, -1/1. ఇప్పుడు న్యూమరేటర్ని మల్టిపుల్ చేసినప్పుడు 2 అంటే మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అవుతుంది. 2 1s 2 అవుతుంది. 1 5s 5. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, రివర్స్ రాయండి, 5/2. ఇటు న్యూమరేటర్లో 2, డినామినేటర్లో ఇక్కడ న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 గెట్ క్యాన్సిల్, న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 5 గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ లాస్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1. సో ఇక్కడ ఏంటంటే -1 కాబట్టి -1 ఇంటూ రెసిప్రోకల్ 1/-1 అవుతుంది. మైనస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. ఈ వీడియోస్ మీకు అన్ని నోటిఫికేషన్స్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.